హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరీకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. ఏంటంటే మన డైనోసార్ ప్రభాస్ గారు నటిస్తున్న ఏవైతే సినిమాలు ఉన్నాయో ఆ సినిమాలకు సంబంధించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు సలార్ మూవీకి సంబంధించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఏంటంటే ప్రజెంట్ ఫౌజీ, స్పిరిట్ ఇంకా కల్కి ఈ 3 సినిమాలకు సంబంధించి కూడా షూటింగ్ నడుస్తుంది. 3 సినిమాలకు సంబంధించి షూటింగ్ అట్ ఎ టైం నడుస్తుంది. బట్ ఏంటంటే ఏ సినిమాలో కూడా ప్రజెంట్ హీరో లేడు. ఏంటంటే ప్రజెంట్ మన ప్రభాస్ గారు రాజాసాబ్ అయిపోయిన తర్వాత ఏంటంటే కొద్దిగా వెకేషన్ అయితే ఆయన వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక సినిమా చేస్తుండగానే ఇంకో 2, 3 సినిమాలు లైనప్‌లో ఉంటున్నాయి. ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా, ఆయన పూర్తిగా అలసిపోతున్నారు. అందుకే కొద్దిగా చిల్ అవ్వడానికి, ఆ మైండ్ అనేది రిఫ్రెష్ చేయడానికి కొద్ది రోజులు ఆయన ఆ వెకేషన్‌కి అయితే వెళ్ళడం జరిగిండు ఔట్ ఆఫ్. సో ఏంటంటే ఆయన తిరిగి వచ్చిన తర్వాత మొదటిగా ఏ సినిమాల షూటింగ్‌లో పాల్గొంటారనేది ఇప్పుడు పెద్ద డౌట్‌గా ఏర్పడింది. ఎందుకంటే అయితే ఎవరైతే ఫౌజీ మేకర్స్ ఉన్నారో, ఫౌజీ మేకర్స్ ఈ సినిమాని ఇదే ఇయర్ దసరాకి టార్గెట్ చేద్దామని చూస్తున్నారు. దానికో రీజన్ కూడా ఉంది. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ ఏదైతే నెక్స్ట్ ఇయర్ సినిమాలు తీసుకురాబోతుందో అవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద సినిమాలు తీసుకురాబోతుంది. మనకు మైత్రి మూవీ మేకర్స్ లో వస్తున్న డ్రాగన్ మూవీ కానివ్వండి, అది 2 పార్ట్‌లలో వస్తుంది. అలాగే రీసెంట్‌గా లోకేష్ కనకరాజు గారితో 22 ఏదైతే ఉందో అది కూడా నెక్స్ట్ ఇయర్ 2027లోనే వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు డ్రాగన్ పార్ట్ 1, పార్ట్ 2 రెండు 2027లోనే వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు మనకు లోకేష్ కనకరాజ్ ఇంకా అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న ఆ సినిమా కూడా మనకు 2027లో వచ్చే అవకాశం ఉంది. తర్వాత పుష్ప 3 అది కూడా మైత్రి మూవీ మేకర్సే. సో ఏంటంటే మైత్రి మూవీ బ్యానర్స్‌లో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలన్నీ ఒకే ఇయర్‌లో రిలీజ్ అయితాయి. దాంతో పాటు 2027 అనేది మోస్ట్ బిగ్గెస్ట్ ఇయర్. అప్పుడు మనకు రామాయణ సినిమా ఉంది, స్పిరిట్ సినిమా ఉంది, వారణాసి ఉంది, 22 ఉంది. ఇంకా కొన్ని సినిమాలు లోడింగ్ అవుతూనే ఉన్నాయి. సో చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఫౌజీని ఇదే ఇయర్ టార్గెట్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈ ఇయర్ పెద్దగా పాన్ ఇండియా సినిమాలు లేవు కాబట్టి. బట్ ఏంటంటే కొన్ని సోర్స్ ప్రకారం ఫౌజీ సినిమాకి సంబంధించిన షూటింగ్ అనేది ఇంకో నెల రోజుల్లో అయిపోతుంది అని చెప్పి కొన్ని సోర్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఏంటంటే ఆయన ఏ సినిమాలో ప్రెజెంట్ వచ్చి పాల్గొంటాడో అనేది చూడాలి. ఎందుకంటే ప్రెజెంట్ ఫౌజీ మూవీకి సంబంధించి షూటింగ్ జరుగుతుంది. ప్రభాస్ గారు లేని సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి షూట్ చేస్తున్నారు. తర్వాత కల్కి విషయంలో కూడా అదే జరుగుతుంది. కమల్ హాసన్ గారికి సంబంధించి షూట్స్ అనేది ఎక్కువగా షూట్ చేస్తున్నారు. అందులో కొంచెం సీక్వెన్స్ మాత్రమే ఉంది. కాకపోతే సందీప్ రెడ్డి వంగ, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభాస్ గారి సినిమాల్లో మోస్ట్ హైప్డ్ మూవీ ఏదైనా ఉందంటే అదే స్పిరిట్. సో ప్రజెంట్ అందరూ ఫస్ట్ ప్రియారిటీ స్పిరిట్ మూవీనే ఉంటుంది. బట్ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఒక 1 మంత్ మాత్రమే ఫౌజీకి సంబంధించి షూటింగ్ మిగిలి ఉందా అంటే ఖచ్చితంగా ఫౌజీ షూటింగ్లోనే పాల్గొంటాడు. లేదు, మైత్రి మూవీ మేకర్స్ ఖచ్చితంగా సినిమా షెడ్యూల్ పెద్దది ఉన్నప్పటికీ కూడా సినిమాని ఇదే ఇయర్లో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ కల్కి సినిమాకి సంబంధించి షూటింగ్ అనేది వాయిదా పడుతుంది. బట్ సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ డేట్ అనౌన్స్మెంట్ చేసి కూర్చున్నాడు. సందీప్ రెడ్డి వంగకి ఎక్కువ అవసరం లేదు. మహా అంటే 3 నెలలు, 90 రోజులు చాలు. మహా అంటే 100 రోజులు అనుకోండి. 100 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేస్తాడు. బట్ ఫస్ట్ ఫౌజీని కంప్లీట్ చేస్తాడా లేకపోతే స్పిరిట్‌ని కంప్లీట్ చేస్తాడా అని ఒక డౌట్‌గా మారింది. అది ప్రభాస్ గారు వచ్చిన తర్వాత మొదటిగా ఏ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారో అనేది చూడాలి. మరి మైత్రి మూవీ మేకర్స్ ఫౌజీని ఒకవేళ ఈ ఇయర్ గాని తీసుకురాకపోతే నెక్స్ట్ ఇయర్ చాలా అంటే చాలా కాంపిటీషన్ ఉండబోతుంది కాబట్టి మరి ఏమవుతుందో చూడాలి. ఇక నెక్స్ట్ సలార్ మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే బేసిక్‌గా మనందరికీ తెలిసిన విషయమే. సలార్ థియేటర్‌లో ఎంత ఆడిందో, ఎంత ఆడలేదో అని పక్కన పెడితే దానికి నెగెటివ్ రివ్యూస్ బాగా పనిచేయడం జరిగింది. సో దాన్ని పక్కన పెడితే ఏదైతే ఓటీటీలో రిలీజ్ అయినాక ఆ సినిమా దాదాపు సంవత్సరం నుంచి సంవత్సరంన్నర వరకు ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్‌లో ఉండడం జరిగింది సలార్ సినిమా. మరి సలార్‌కి సంబంధించి ఇప్పటివరకు ఓటీటీలో వ్యూస్ ఎంత రావడం జరిగింది, హిందీ లాంగ్వేజ్‌లో, ఇంకా మన తెలుగు లాంగ్వేజ్ అంటే మన సౌత్ లాంగ్వేజ్‌లో, దాంతో పాటు ఇది టీవీలో డిజిటల్ స్ట్రీమింగ్ ఇప్పటివరకు ఎంతమంది వ్యూవర్స్ దీన్ని చూడడం జరిగింది, దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సలార్ మూవీకి సంబంధించి హిందీ ఓటీటీ వ్యూస్ అనేది హిందీకి సంబంధించి ఓన్లీ హిందీకి సంబంధించి ఓటీటీ వ్యూస్ అనేది ఇప్పటివరకు దాదాపుగా 55 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది సలార్ మూవీకి సంబంధించి ఓటీటీ సినిమాకి. అలాగే దీనికి సంబంధించి ఏదైతే టీవీ స్ట్రీమింగ్ ఉంటుందో సలార్‌కి సంబంధించి హిందీ స్ట్రీమింగ్‌ని దాదాపుగా 100 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది హిందీ స్ట్రీమింగ్‌కి, టీవీలో చూయించిన దానికి. ఇప్పుడు మన సౌత్ గురించి మాట్లాడుకున్నట్టయితే సౌత్‌లో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు దాదాపుగా 45 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. అండ్ టీవీలో ఇప్పటివరకు 80 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. అంటే ఓవరాల్‌గా సౌత్ ఇంకా నార్త్ కలిపి ఓటీటీ నుంచి 100 మిలియన్ వ్యూస్ వస్తే డిజిటల్స్ ప్లాట్‌ఫామ్ నుంచి దాదాపుగా 180 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. అంటే టోటల్‌గా ఓవరాల్‌గా మొత్తం కలిపి 280 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. అంటే సలార్ మూవీ ఎంతలా టీవీలో ట్రెండ్ చేసిందో ఒకసారి అర్థం చేసుకోండి. ఈ సినిమాకి ఇప్పుడు సలార్ పార్ట్ 2కి పీక్స్ రేంజ్‌లో హైప్ ఉంది ఈ సినిమా. ఈ సినిమా వచ్చిన రోజు ఖచ్చితంగా రికార్డులు బద్దలు కొడుతుంది, మనందరికీ తెలిసిన విషయమే. దాంతో పాటు ప్రజెంట్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా మీద వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఆ డ్రాగన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికొచ్చే ప్లస్ పాయింట్ కూడా తిరిగి అది సలార్ 2కి యాడ్ కావడం జరుగుతుంది. ఆ డ్రాగన్ హైప్ కూడా సలార్‌కి చేరుతుంది. ఏ విధంగా అంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాబట్టి. ఒకవేళ మనకు డ్రాగన్‌ని ఇంకా సలార్‌ని యూనివర్స్ లాగా క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే మనకు ప్రశాంత్ నీల్ గారి ప్యాటర్న్ అనేది సేమ్ వేలో ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే అనేది సేమ్ వేలో ఉంటుంది కాబట్టి కనెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ అలాంటి యూనివర్స్‌ని గాని క్రియేట్ చేయగలిగితే గాని
కేజీఎఫ్, సలార్, డ్రాగన్ 3 పెద్ద యూనివర్స్‌లు. దాంట్లో 3 పెద్ద హీరోలు. అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా ఉంటుందో. సో ఫైనల్‌గా ఏమంటామంటే ప్రభాస్ గారికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఇవి రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన వాల్ పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మరి చూడాలి ప్రభాస్ గారు వచ్చిన తర్వాత మొదటగా ఏ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారో? 'ఫౌజీనా', 'కల్కినా' లేకపోతే 'స్పిరిటా' ఏ సినిమాకి సంబంధించి షూటింగ్‌లో పాల్గొంటారనేది చూడాలి. సో ఫైనల్‌గా ఇదనమాట ప్రభాస్ గారికి సంబంధించి ఆయన సినిమాలకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి.